బ్రేకింగ్ చూస్తున్న భూమి చుట్టూ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు ఇప్పుడు చంద్రుణ్ణి కూడా వెంటాడుతోంది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ రెండో దశ భాగం దాదాపు ఏడాదిన్నర పాటు అదుపు తప్పి అంతరిక్షంలో తిరిగిన తర్వాత చివరకు చంద్రుణ్ణి ఢీకొట్టింది. గంటకు సుమారు 8700 కిలోమీటర్ల వేగంతో ఢీకొనడంతో చంద్రుడిపై కొత్త క్రేటర్ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన భూమికి ఎలాంటి ప్రమాదం కాకపోయినా అంతరిక్షణకు చెత్త నిర్వహణపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అదే సమయంలో ఈ ఘటన ద్వారా చంద్రుడి ఉపరితలం ప్రభావాలపై విలువైన శాస్త్రీయ సమాచారం లభించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్ రెడ్డి, అంతరిక్షంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. చంద్రుణ్ణి ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ విడిభాగం, రాకెట్ కి ముందుండే విడిభాగం అయితే ఢీకొట్టిన పరిణామం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్, అంటే ఈయన ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం జరిగింది. ఇది గత ఏడాది జనవరిలో జరిగింది. గత ఏడాది జనవరిలో సుమారుగా 2 ల్యాండర్లని పంపించారు చంద్రుడి మీద. ఆకాశంలో సంబంధించి కానీ, నెట్వర్క్ సంబంధించి కానీ కొన్ని పరీక్షలు చేసేందుకు రాకెట్లను అయితే ప్రయోగించారు. అనంతరం కూడా ఈ కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత వాటిలో ఓ ల్యాండర్ అయితే భూమి మీదకి వచ్చింది, కానీ మరో ల్యాండర్ రాలేదు. అలాగే ప్రధానంగా వీటిని మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్ లోని ముందు విడిభాగం అత్యంత వేగంగా గంటకు సుమారు 8000 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు చంద్రుడిని ఢీకొట్టడం ఒక ఆసక్తికర పరిణామంగా చేసుకోవచ్చు. ప్రధానంగా కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, లేదంటే ఏదైనా చంద్రుడికి ప్రమాదం ఉందా, లేదంటే ఇతర ఏదైనా దుష్పరిణామాలు ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 4000 కిలోలు, 4 టన్నులు బరువున్న ఈ రాకెట్ ముందు భాగం 8000 కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఢీకొట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున ఒక గోతిలాగా ఏర్పడిందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సో ఏదైనా కూడా న్యాచురల్ గా జరిగితే అది డిఫరెంట్ గా ఉంటుంది. సో మానవుడు ప్రయోగించిన ఈ రాకెట్ విడిభాగం ఇప్పుడు చంద్రుని ఢీకొట్టడంతో అక్కడ ఏర్పడిన దుమ్ము ధూళి వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి, శాస్త్రవేత్తలు ఇదొక ఎక్స్పెరిమెంట్ గా కూడా చూస్తారు. సో మొత్తం మీద ఆకాశంలో ఇప్పటికే ఈ శాటిలైట్ ద్వారా వచ్చే వ్యర్థాలు అధికమైపోతున్నాయి. మానవుడు ప్రయోగిస్తున్న శాటిలైట్ వల్ల మనకి తెలియకుండా అనేక నష్టాలు చేకూరుతున్నాయి. భూమి మీద ఎటు వ్యర్థాలు వస్తాయి, అలాగే నింగిలో, ఆకాశంలో, స్పేస్ లో కూడా వ్యర్థాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని వేల రాకెట్లు ప్రయోగించిన ఈ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ, ఎలన్ మస్క్ చెందిన కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా లీడ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పడిన ఈ గొయ్యి వల్ల, చంద్రుడిపైన ఏర్పడిన ఈ గొయ్యి వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దానికి సంబంధించి కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు కొంత శాంపిల్స్ తీసుకుని, లేదంటే ఇప్పుడు ఏర్పడిన గొయ్యికి సంబంధించి దానికి సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయాలని కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. స్పేస్ ఎక్స్ సంబంధించిన ఈ రాకెట్ ముందు భాగం భారీ పరిణామాలను ఢీకొట్టింది కాబట్టి అది ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి ఇవన్నీ కూడా తెలియాల్సింది. ప్రధానంగా కూడా ఇప్పటికే రీసెంట్ గా గత ఒక వారం లోపల కూడా ఒక ఆసక్తికర అంశం చూసాం. రాకెట్ ని జామ్ చేసే విధంగా రష్యా, ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో డ్రోన్లు ప్రయోగిస్తుంది. రష్యాలో విపరీతంగా డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో రష్యా కింద నుంచే కొన్ని అయస్కాంత తరంగాల ద్వారా రాకెట్ ని జామ్ చేసే ఒక ప్రయోగం కూడా చేసిందని చెప్పి మనకు తెలుస్తా ఉంది. సో ఈ విధంగా ఆకాశంలో మనకు తెలియకుండా శాటిలైట్ వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ శిథిలాలన్నీ కూడా ఒకవేళ అదుపు తప్పి ఇటు భూమి వైపు ఢీకొట్టినా, లేదంటే భూగ్రహాన్ని ఢీకొడితే తీవ్రంగా దాని పరిణామాలు ఉంటాయి. ప్రధానంగా చంద్రుడి మీద ఆవాసాలు ఉన్నాయి, నివాసాలు ఏమి లేవు కాబట్టి అది కొంత డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అదే భూమి మీద ఢీకొట్టినా, లేదంటే భూమి మీద పడినా కూడా విపరీతంగా జన నష్టం కావచ్చు, లేదంటే ఆస్తి నష్టం కావచ్చు, ఇలా అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన నియంత్రణ లేని వ్యవస్థ, నియంత్రణ లేని విధంగా కొన్ని రాకెట్ల వల్ల ఇప్పుడు మానవాళికి అతి పెద్ద ముప్పుగా ఏర్పడిందని చెప్పొచ్చు. సాధారణంగా ఉల్కలు అనేటివి వస్తూ ఉంటాయి భూమి, మనం గతంలో చరిత్రలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఉల్కలు భూమిని తాకాయని, లేదంటే కొన్ని ఉల్కలు ఇతర గ్రహాలు ఢీకొట్టాయని అనేక అంశాలు పరిశోధకులు చెప్తే మనం వింటూ ఉన్నాం. కానీ ప్రస్తుతం చంద్రుని ఢీకొట్టిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ముందు భాగం ఎటువంటి దుష్పరిణామాలు అయిపోతుంది, లేదంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఎన్ని కూడా చూడాల్సి ఉంటుంది. సో ఎలన్ మస్క్ ఇప్పుడే కొన్ని వేల రాకెట్లు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఎర్త్ ఆర్బిట్ అనేది 4 డిఫరెంట్ గా ఉంటుంది. మన నెట్వర్క్, లేదంటే ఈ సైన్స్ కి సంబంధించి కొన్ని పరిశోధనలు ఉంటాయి, లేదంటే మన ఏదైతే ఉపయోగిస్తా ఉన్నా ఈ జీపీఎస్లు కావచ్చు, లేదంటే రక్షణ రంగాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర నెట్వర్క్లకు సంబంధించి కావచ్చు. సో మొత్తం మీద 360 కిలోమీటర్ల నుంచి 450 లేదంటే 550 కిలోమీటర్ల లోయర్ ఎర్త్ ఆర్బిట్ నుంచి, అలాగే ప్రధానంగా చంద్రుడి వద్దకు కొన్ని వేల కిలోమీటర్లు, లేదంటే సూర్యుడి వద్దకు మనం ప్రయోగిస్తున్న ఈ రాకెట్లు అనేటివి, లేదంటే రాకెట్ ఉపగ్రహాలు వాటి నియంత్రణలో ఉంటే పర్వాలేదు, కానీ ఈ నియంత్రణ తప్పితే ఇవి మొత్తం కూడా నింగిలోనే, స్పేస్ లోనే ఉండిపోతాయి. ఈ స్పేస్ లో
ఉండిపోయినందువల్ల అనేక దుష్పరిణామాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ప్రస్తుతం చంద్రుని ఢీకొట్టిన ఈ ఫల్కన్ ఫల్కన్ రాకెట్ ముందు భాగంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్ రెడ్డి.